अभी आप देख रहे हैं तेलंगाना समाचार। జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా పురస్కరించుకుని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మొదట కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కంభంపల్లి సత్యనారాయణ గారు, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారితో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా మరియు పట్టణ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూలే జయంతి కార్యక్రమానికి కంభంపల్లి సత్యనారాయణ గారు, పురుమల్ల శ్రీనివాస్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు హాజరై పట్టణ కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ గారితో కలిసి జ్యోతిబా పూలే విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు పూలే సేవలను కొనియాడారు. కార్యక్రమాలను ఉద్దేశించి బీసీసీ అధ్యక్షులు కంభంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని, కొన్ని అసాంఘిక శక్తులు బడుగులకు విద్యను దూరంగా పెట్టాలని చూసినప్పటికీ పూలే మరియు ఆయన సతీమణి ఎన్నో ఇబ్బందులను ఎదురించి బడుగు బలహీన వర్గాల వారి గుర్తింపు తీసుకువచ్చినటువంటి నాయకుడు జ్యోతిబా పూలే గారిని పూలేను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, బడుగు బలహీన వర్గాలకు ఆదర్శప్రియుడిగా నిలిచిన పూలే గారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యులు అజయ్ కుమార్, ముడుపు మోహన్, శ్రవణ్ నాయక్, మల్యాల సుజిత్ కుమార్, పూరం రాజేశం, పంజాల స్వామిగౌడ్, గుండల శ్రీనివాస్, మల్కాల ప్రవీణ్, జనగామ సతీష్ రావు, ధన్నా సింగ్, రామిడి రాజిరెడ్డి, విక్టర్ కంకనాల, అనిల్ కుమార్ గుప్తా, వంగల విద్యాసాగర్, గంగుల దిలీప్, మామిడి అనిల్ కుమార్, వంద మహేష్, కొండ హరీష్, అంతగిరి వినయ్, నెల్లి నరేష్, పోరెండ్ల రమేష్, మామిడి సత్యనారాయణ, శ్రీరాముల రమేష్, పర్వత మల్లేశం, మాదాసి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, స్వప్నశ్రీ, మాలోపు మహాలక్ష్మి, వెన్ నెంబర్ రజిత రెడ్డి, గడప అజయ్, కీర్తి కుమార్, మెతుకు కాంతయ్య, బుర్ర హరీష్ గౌడ్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, గడ్డ శ్రీరాములు, నాగుల శివనాగుల సతీష్, పేదగారి తిరుపతి, జీలకర్ర రమేష్, రంగ లావణ్య, బోనాల మరియు నూనెగోల రెడ్డి దామోదర్, నాగుల శివ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ఈరోజు జ్యోతిబా పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయనను స్మరించుకుంటూ ఉన్నాం. ఒకనాడు విద్యకు దూరంగా సమాజాన్ని పెట్టినటువంటి అసాంఘిక శక్తులు ఆ రోజు అందరితో పోరాటం చేసి అందరికీ విద్య ఉండాలని జ్యోతిబా పూలే తన సతీమణి కూడా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈరోజు జ్యోతిబా పూలే. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఆయన యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మార్గదర్శిగా ఉంటూ ఆయన జీవితాన్ని వాళ్ళకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయనకు మరొక్కసారి నివాళులు అర్పిస్తూ